మూలంగా ఇమీడియట్గా ఎలక్షన్స్ మూలంతో ఇమీడియట్గా ఈ సినిమాకి షిఫ్ట్ అయ్యి ఈ సినిమా నేను ఎప్పుడో రాసుకున్నాను. ఈ చేంజెస్ ఇవన్నీ ఎప్పుడో చేసుకున్నాను కాబట్టి ఈజీ షూట్. దిస్ ఈజ్ ఫాస్టెస్ట్ ఫిల్మ్ ఐ కెరీర్. నాకు చాలా ఫాస్ట్గా తీసిన సినిమా ఇది. దీనికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మా ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారు. ఏ రోజు కూడా 78 రోజులు షూటింగ్లో ఏ రోజు కూడా షూటింగ్ ఆగకుండా అంత ఫాస్ట్గా రిలీజ్ చేసామంటే మేము అడిగిందే కాదు, మేము అడిగిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చారు విశ్వ గారు. అందుకే ఇంత ఫాస్ట్ సినిమా చేస్తారు. మీరు రవితేజ గారు అమితాబ్ గారు ఫ్యాన్స్ అనే ఈ టైటిల్ పెట్టారా లేకపోతే రివెంట్ ఉంటుందా స్టోరీ? ఇప్పుడు మేము చాలా మంది ఫ్యాన్స్ అలాగే పని కట్టించి పెట్టలేము కదా. హరీష్ కథాపరంగా ఒక చిన్న పెట్టకథ ఉంటుంది కథలో, అందుకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టైటిల్ పెట్టింది రవితేజ గారు. మిస్టర్ బచ్చన్ టైటిల్ ఆయన పెట్టారు, మరొక టైటిల్ కూడా అప్పుడు ఆయన పెట్టారు. సో సెంటిమెంట్గా కూడా కలిసి వచ్చింది. ట్విట్టర్లో మీరు ఒక యుద్ధం చేస్తున్నారు. ట్విట్టర్లో యుద్ధం చేస్తున్నారు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్. సీనియర్ జర్నలిస్ట్ ఎవరు? ఆయన ఇక్కడే ఉన్నాడు అయిపోయా మూర్తి గారు. అయిపోయిందా యుద్ధం? ట్విట్టర్ చూడండి, అయిందో లేదో కంటిన్యూ అవుతుంది. మీకు తెలుసు ట్విట్టర్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది సార్, అక్కడే మాట్లాడుకుందాం. ఇక్కడ హరీష్ గారు ఇక్కడ హరీష్ సార్, ఇది ఇప్పుడు మీరు మీ మొదటి సినిమా నుంచి మీడియా వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అవును, అలాంటి వాళ్ళతోని చాలా ట్విట్టర్లో కామెంట్ చేయడం, ముసలి నక్క అని అనడం ఇంతవరకు సమంజసం. ఇది ఎలా ఉందంటే సార్, ఇది ఎలా ఉందంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దొంగనట్టు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నమాట మళ్ళీ చెప్తున్నా, జర్నలిస్టులందరికీ మళ్ళీ చెప్తున్నా, నేను నా సక్సెస్ ఒక 60% అనుకోండి, అది ఒక 80 90 100 రీచ్ అవడానికి కారణం ఖచ్చితంగా మీరందరూ ఆ సినిమా సక్సెస్ అయినప్పుడు దాన్ని 10 మందిలో తీసుకెళ్ళి మీరు చేసిన ప్రమోషన్. ఇందులో డౌటే లేదు. దానికి నేను సదా ఎల్లకాలం మీకు నోడబడ్డా. నేను పెట్టిన ట్వీట్లో ఎక్కడ జర్నలిస్ట్ అని కానీ పార్టీ చేయడం కానీ అలా, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక ఇండివిజువల్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు అది ప్రొఫెషన్ కాదు బేసిక్గా. అండ్ అబ్యూజివ్ వర్డ్స్ అని అన్నారు కదా మీరు. ఏ రోజు జర్నలిస్ట్లో నేను అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేసిన మీరు ప్రూవ్ చేస్తే ఆ రోజు ఇప్పుడు చెప్పిన థ్యాంక్స్ కాదు, శాస్త్రాన్ని నమస్కారం చేసి క్షమాపణ కోరుకుంటాం. కానీ ఏదైనా ఇష్యూ ఉంటే